శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో మనం ఈరోజు 19-20 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 19వ శ్లోకం. ఇహైవ తైర్జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. 20వ శ్లోకం. న ప్రహుష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢః బ్రహ్మవిద్ బ్రాహ్మణి స్థితః. ఇక ఈ 2 శ్లోకాల్లో మనకి భగవంతుడు ముందు మనకు చెప్పారు, పండితులైన వాడు ఎలా ఉంటారు అనే విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఏం చెప్పారు మనకి? విద్యా వినయ సంపన్నులైన బ్రాహ్మణి యందు, ఆవు యందు, ఏనుగు యందు, మళ్ళీ సునక మాంసం తినేవాని యందు అందరినీ సమానంగా చూసేవాడు పండితుడు, వాడు జ్ఞాని అనే విషయం చెప్పేశారు ముందు శ్లోకంలో. దాన్ని అటువంటి వాని యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అని ఇంకా మనకి కొనసాగిస్తున్నారు ఈ శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు. మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. 19వ శ్లోకంలో ఇహైవ, ఈ లోకంలోనే అటువంటి వాడు, ఆ పండితుడైన వాడు ఈ లోకంలోనే, ఇహైవ తైర్జితః సర్గః, సర్గో అంటే జితః అంటే జయిస్తాడు. ఏం జయిస్తాడు? సర్గో అంటే సృష్టి అంటే ఏంటి? జననం మరణం, పుట్టడం చావడం అనే ప్రక్రియను వాడు జయిస్తాడు. అంటే అర్థమైంది, అంటే మళ్ళీ పుట్టడు అని అర్థం. అంటే జీవించి ఉండంగానే మోక్షం సంపాదించేస్తాడు, భూమి మీద జీవించి ఉండంగా మోక్షం సంపాదిస్తాడట అటువంటి వాడట ఆ పండితుడు. ఏషాం సామ్యే స్థితం మనః, వాడికి ఉండి ఎలా ఉంటుందట వాడి యొక్క స్థితి? ఏషాం అటువంటి వాడు సామ్యే సమస్థితిలో ఉంటాడు. అది కూడా స్థితం మనః, వాడి మనసు స్థిరంగా ఉంటుంది. అందరినీ సమానంగా చూసేంత స్థితి, మానసిక స్థితి వాడికి ఉంటుందట అని చెప్తున్నారు మొదటి వాక్యంలో. 2వ వాక్యంలో ఏం చెప్తున్నారు? 2 విషయాలు చెప్పారు మొదటి వాక్యంలో. ఒకటి వచ్చేసేసి అటువంటి వాడు జీవన్ముక్తుడవుతాడు, బతికి ఉండగానే మోక్షం సంపాదిస్తాడు. 2వ పాయింట్ ఏం చెప్తున్నాడు? వాడి మనసు ఎప్పుడు సమస్థితిలో స్థిరంగా ఉంటుంది. 2వ పాయింట్ అది. 3వది నిర్దోషం హి సమం బ్రహ్మ, అసలు పరమాత్మ యొక్క తత్వం ఏంది? నిర్దోషం, దోషమేముండదు పరమాత్మకి. అటువంటి ఆ పరబ్రహ్మ అయినట్టు ఆ పరమాత్మకి ఏ లక్షణం ఉందో, ఆ నిర్దోషం అనే ఏదైతే ఉందో అదే తస్మాత్, అందువల్ల బ్రహ్మణి అంటే అటువంటి పరతత్వం తెలిసినటువంటి ఆ పండితుడు వాడు, అటువంటి వాడు స్థితాహ, వాడు ఆ యొక్క పరబ్రహ్మ స్థితిలో ఉంటాడు, స్థిరంగా ఉంటాడు అని 2వ వాక్యంలో చెప్తున్నారు మనకి. అంటే బతికుండగానే జీవన్ముక్తుడు అవుతాడు, మనసు స్థిరంగా ఉంటుంది, వాడు మళ్ళీ దోషమేమి చేయడు. పరమాత్మకి ఏ విధంగా దోషాలు లేవో అటువంటి దోషాలు లేవట. మళ్ళీ అతడు ఎలా ఉంటాడంటే ఆ బ్రాహ్మీ స్థితిలోనే ఉంటాడనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా కదా. ఇది ఈ శ్లోకం. తర్వాత శ్లోకం కూడా చెప్పుకొని దానికి ఎగ్జాంపుల్ చెప్తే ఈ 2 శ్లోకాలు అర్థమైపోతాయి. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? దీంట్లో చెప్పిన పాయింట్స్ ఇవి, దాంట్లో ఏం చెప్తున్నారు పాయింట్స్. నా ప్రహుష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియం అంటే ఇష్టం, ఇష్టమైనవి ప్రాప్య పొందినప్పుడు ఏమవుతుంది? నా ప్రహుష్యే పొంగిపోడు. ఆ పండితుడు ఎలా ఉంటాడట? వాడికి ఇష్టమైంది జరిగినా కూడా వాడేమి ఎగిరి గంతేసి నాకు ఇష్టమైనది జరిగింది అనుకోండి, పొంగిపోడట. మరి నో ద్విజేత్ ప్రాప్య చ అప్రియం, వాడికి ఒకటి ఇష్టం లేని జరిగినా కూడా, ప్రాప్య పొందినా కూడా వాడు నా ఉద్విజేత్ అంటే టెన్షన్ పడడు, ఆందోళన చెందడు, ఉద్వేగం చెందడు. అంటే వాడికి ఇష్టం లేనిది జరిగినా ఒకటే, ఇష్టం ఉన్నది జరిగినా ఒకటే. ఇష్టం జరిగిందని చెప్పి పొంగిపోడు, ఇష్టం లేని జరిగిందని చెప్పి కుంగిపోడు, 2 చేయడట. ఎవరు? ఆ పండితుడు. ఇది మనకు 2వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పేశారు. ఇప్పుడు ముందు శ్లోకంది కానీ
ఆ పండితుల గురించి మా జ్ఞాని గురించి చెప్తున్న దగ్గర నుంచి ఇవన్నీ మనకి 2వ అధ్యాయం మొత్తం స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఇవన్నీ చెప్పేశారు. దుఃఖేషు దిగ్నమనాహ సుఖేషు విగత స్పృహ అవన్నీ మనకు చెప్పేశారు. చెప్పిన దాన్ని ఇప్పుడు కొంచెం వివరంగా చెప్తున్నారు. ఇంకా స్థిర బుద్ధి, ఇంకా వాడికి ఎలా ఉంటుంది, స్థిరమైన బుద్ధి ఉంటుంది, బుద్ధి నిలకడగా ఉంటుందట. సమ్మూఢ అసమ్మూఢ అంటే వాడికి మోహం ఉండదు. అసమ్మూఢ అంటే మోహం ఉండదు, దేని మీద కూడా మమకారం ఉండదు. మరియు బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత, వాడు ఎప్పుడు ఆ బ్రాహ్మీ స్థితిలోనే, ఆ పరమాత్మ స్థితిలోనే ఉంటాడు. ఆ పరమాత్మ తత్వము తెలుసుకొని ఆ పరమాత్మ తత్వంలో ఎప్పుడూ ఉంటాడు అనేది ఈ 2వ వాక్యంలో చెప్తున్నారు. మొదటి వాక్యంలో ఏం చెప్పారు, ఏది ఇష్టమైంది వచ్చినా పొంగిపోడు, ఇష్టం లేనిది వచ్చినా కుంగిపోడు అని మొదటి వాక్యానికి అర్థం. 2వ వాక్యానికి అర్థం వాడి బుద్ధి స్థిరంగా ఉంటుంది, మళ్ళీ అజ్ఞానంలో ఉండడు, మోహంలో ఉండడు, మళ్ళీ ఎప్పుడు పరబ్రహ్మ స్థితి అనేది స్థిరంగా ఉంటాడు. ఈ పాయింట్స్ చెప్తున్నారు ఈ శ్లోకంలో. వీటన్నిటికి కలిపి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 2 శ్లోకాలు అర్థమైపోతాయి. 19 శ్లోకానికి ఎగ్జాంపుల్ చెప్పుకొని 20 శ్లోకానికి వద్దాం. 19 శ్లోకంలో ఏం చెప్పారు, ఇహైవ తైర్జిత సర్గో, ఇక్కడ ఉండంగానే, ఈ భూమి మీద ఉండంగానే వాడు జీవన్ముక్తుడు అవుతాడనే విషయం చెప్పారు. మనకు ఇంత గొప్ప జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరంటే రమణ మహర్షి. మనకి ఎగ్జాంపుల్ ఆయన ఒకడేగా చాలామంది ఉన్నారు, కానీ మనకు తెలిసినవాడు అందరికీ. అరుణాచలంలో ముక్తి పొందినవాడు ఆయన. ఆ అందరూ వేల మంది చూస్తుండగా ఆయన శరీరాన్ని వదిలినప్పుడు ఆయన దేహంలో నుంచి జ్యోతి రూపంలో ఆకాశంలో వెళ్ళడాన్ని వేల మంది చూశారు. కాబట్టి బతికి ఉండగానే జీవన్ముక్తుడు అయిపోయాడు, మనకు సాక్ష్యం ఆయన. ఆ పైన ఆయన బతుకంతా మనం గమనించినట్టయితే జీవన్ముక్తుడై ఉన్నాడు. ఎందుకని, బతికి ఉన్నా కూడా ప్రపంచ విషయాలకి తప్పించి పరమాత్మ విషయంలోనే ఉన్నాడు, పరబ్రహ్మ స్థితిలోనే ఉన్నాడు ఆయన. దాంట్లో కూడా ఎలా ఉన్నాడు, యశాం సామ్య స్థితం మనసు సమానత్వంతో ఉంది, ఏ స్థితిలో కూడా తొణకలేదు, బెణకలేదు. ఎన్నో మనకన్నా ఆయన ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్నాడు. మన జీవితంలో అంత భయంకరమైన సమస్యలు ఎదుర్కొనడం ఆయన ఎదుర్కొన్నాడు. కానీ అటువంటి వాటిలో తొణకలేదు, బెణకలేదు ఆయన. మరి నిర్దోషం. దోషం అంటే ఏంటి, మనకి ఇవన్నీ 2వ అధ్యాయం చెప్పేశారు. శరీరానికి అంతా వికారాలు ఉంటాయి, ద్వంద్వాలు. ఆ ద్వంద్వాలని దోషాలు. ఏంటిది, కామక్రోధాలు, సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, ఇవన్నీ మన శరీరానికి ఉంటాయి. కానీ బ్రాహ్మీ స్థితికి వెళ్ళే వాడికి రాగద్వేషాలు అట్లాంటి ద్వంద్వాలు ఏమి ఉండవు, అవేమి ఉండవు అన్నమాట. మరియు సమం బ్రహ్మ, ఎప్పుడూ నిర్వికారం అంటే ఆ బ్రహ్మతత్వంలోనే ఉంటాడు. మనం దీన్ని ఆయన చేత మనం చూసుకున్నట్టయితే ఈ 2వ పదానికి కానీ తర్వాత శ్లోకానికి అంతా కలిపి కూడా అన్నిటికీ ఎగ్జాంపుల్ ఆయన చరిత్ర చూసినట్టయితే ఆయన జీవితంలో. ఇప్పుడు ఆయన మొదట అరుణాచలానికి వచ్చి ఆయన గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఆయన బాటికి ఆనంద స్థితిలో ఉండిపోయాడు, బ్రాహ్మీ స్థితిలో ఉండిపోయాడు ఆయన. అటువంటి ఆయన బయటికి తీసుకొచ్చారు, ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్నాడు. అక్కడ కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నాడు తప్ప వేరే స్థితిలో ఆయన ఏం లేడు, ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాడో ప్రజలు ఆయన్ను విసిగించడం మొదలుపెట్టేశారు. అందులో ముఖ్యమైనడు బాలానంద స్వామి అని ఆయన. నేను మీకు ఆయన గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాను 2. ఆయన టికెట్ పెట్టి ఆయన్ని దర్శనం చేయడం కోసం ప్రజల డబ్బులు తీసుకున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన మీద అధికారం చలాయించడం మొదలుపెట్టాడు. ఎవరు, బాలానంద స్వామి అని ఆయన రమణ మహర్షి మీదే అధికారం చలాయించడం. నా వల్లే ఈ గుహలో కూర్చో ఉన్నావు, నువ్వు నాకు శిష్యుడివి అన్నట్టుగా ఆయన బిహేవ్ చేసేవాడు. ఆయన స్థితి ఏమో ఆత్మస్థితిలో ఉన్నాడు, అంతటా ఆత్మను చూస్తున్నాడు, తనలో ఆత్మను చూస్తున్నాడు, ఆనంద స్థితిలో ఉన్నాడు. ఆయనేమో అన్నిటి దాటిపోయాడు ఆయన. కానీ ఇతడేమో ప్రపంచ విషయాల్లో ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నాడు, స్వార్థంతో ఉన్నాడు, అమిత స్వార్థంతో ఉన్నాడు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా స్వార్థంతో ఉన్నాడు. కానీ అతడు ఎట్లా బిహేవ్ చేశాడంటే, ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ఈయనకు ఆయన శిష్యుడు అన్నట్టుగా ప్రవర్తించేవాడు, నా మాట వినమనేవాడు. ఆయన అందరి దగ్గర తీసుకున్న వస్తువులు అవన్నీ విలువైనవన్నీ ఆయన గుహలో పెట్టేవాడు. ఆయనకు పళనిస్వామిని ఇంకో ఆయన వచ్చి రమణ మహర్షికి ఆహారం పెట్టేవాడు అన్నమాట. పెడుతుంటే ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో తెలియదు, ధ్యానస్థితికి వెళ్ళిపోయి కొన్ని గంటల సేపు ఉండిపోతాడు. ఎప్పుడో బయటకు వచ్చినాడు బహిర్ముఖుడు అయినప్పుడు, అప్పుడు ఈ పళనిస్వామి కాచుకొని ఉండి ఆయనకు ఆహారం పెట్టేవాడు.
వాళ్ళకేమీ ఆకలి దప్పులు అంత ఉండవు, మనంత ఇదిగా ఉండదు, జ్ఞాని కదా, జ్ఞానస్థితికి అంత ఉండదు. కాబట్టి అటువంటి ఆయనకి కూడా పెట్టేవాడు ఆయన. ఆ పళనిస్వామికి కోపం వచ్చింది ఒకసారి, ఈ బాలానంద స్వామి చేసి అరాచకం నచ్చక ఆయన తెచ్చుకున్న విలువైన వస్తువులు అన్ని పట్టుబట్టలు అవన్నీ కూడా కొండ మించి ఇస్త్రీ కొట్టేస్తాడు. అప్పుడు ఈ బాలానంద స్వామి కోపం వచ్చి ఆ పళనిస్వామి దగ్గరికి వచ్చి తగాదా పెట్టుకుంటాడు. నువ్వు ఎవరి దగ్గర ప్రవర్తిస్తున్నావో తెలుసా, ఎటువంటి జ్ఞానం నీకు తెలుస్తోందని చెప్పి ఆయన ఎదురు తిరుగుతాడు. ఆయన్నేమి అనలేక ఈ రమణ మహర్షిని అరుస్తాడు. నువ్వు చూస్తూ కూర్చున్నావేంది, నువ్వేం పట్టించుకోవని చెప్పేసి రమణ మహర్షిని అరుస్తాడు. ఆయన ఎంత అరుస్తున్నా గీబెట్టుకుంటున్నా ఆయన మాత్రం చిరునవ్వుతోనే చూస్తున్నాడు. ఆకలికి తట్టుకోలేక ఆయన కేకరించి ఆయన మొహం మీద ఉమ్మేస్తాడు. ఉమ్మేసినప్పుడు ఆయన పట్టుకో, ఆయనకు దేహ భ్రాంతి లేదు, ఈ దేహాన్ని మీద ఉమ్మేశాడనే భ్రాంతి ఆయనకేం లేదు కదా, అందులో ఆయన గమ్ము ఉన్నాడు, అవుతూనే ఉన్నాడు. ఆయన ఏమి చెల్లించలేదు అస్సలు ఆయన చేసే పనులకి. పైన ఆయనకు వచ్చి యోగాభ్యాసం నేర్పిస్తాను, గాలి పీల్చు గాలి వదులు అవేం చెప్పేవాడు. ఆ యోగాభ్యాసం అవన్నీ దాటిపోయాడు ఆయన, ఆ స్థితిలో లేడు ఆయన దాటిపోయాడు, అంత జ్ఞానస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అటువంటి ఆయనకు వచ్చి నువ్వు గాలి పీల్చుకో అలా చెప్పేవాడు అందరి ముందు, అంటే తానే ఆయన గురువు అన్నట్టుగా బిహేవ్ చేసేవాడు. అయినా కూడా ఆయన నవ్వుతూ చూస్తుండేవాడు. ఆయన చెప్పినట్టు చేయలేవు, ఆయన చూస్తుంటాడు, అమాయకంగా ఉన్నాడు ఆయన, చిన్నపిల్లాడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడని చూస్తున్నాడు ఆయన, అంతే. ఆయనలో ఏం మార్పు రాలేదు, కానీ అతను మాత్రం బాగా అధికారం చలాయించాడు ఆయన మీద. అలాగే మనకు చూసుకుంటే మళ్ళీ ఆయనకు వచ్చేసేసి కొంతమంది అయితే మరీ ఘోరం, ఆయన ధ్యానస్థితిలో ఉన్నప్పుడు వచ్చేసి ఆయన వీపు మీద మలమూత్రాలు విసర్జిస్తారు, లెట్రిన్ పోతారు, పాస్ చేస్తారు. మనమైతే ఎంత అసహించుకుంటామండి, ఎంత ఇదిగా అరుస్తాము. ఆయన కుయికై అనలేదు, దమ్మన్నాడు, దమ్మని చూస్తున్నాడు అంతే, ఏమనలేదు. మళ్ళీ కొంతమంది వచ్చేసేసి తాగుబోతులంతా వచ్చేసేసి నువ్వు రా మా వెంబడి మరాఠ దేశం పోదామని చెప్పేసి వాళ్ళు అంటే వస్తారు, గుంపుగా తాగి వస్తారు పైన. అప్పుడు అక్కడ కూర్చున్న పళనిస్వామి వాళ్ళ భక్తులంతా కలిసి ఎదురు తిరిగితే అప్పుడు పారిపోతారు వాళ్ళు, అంటే ఆయన మీద చలాయిస్తారు, అధికారం చలాయిస్తారు పాపం. చూడండి, ఆయన పాటికి ఆయన కూర్చొని తపస్సు చేసుకుని ధ్యానస్థితిలో ఉన్నా కూడా వదలలే ప్రజలు ఆయన్ని. అలాగే ఇంకొకసారి ఏమవుతుందంటే, ఇది ఒక ఆయన వచ్చేసి నేను మీకు మంత్రం ఇస్తాను ఉపాసన చేయండి అని చెప్తాడు. ఉపాసన చేయడానికి మంత్రం ఇస్తాను తీసుకోండి అని. ఆ మంత్రస్థితి ఆయన దాటిపోయాడు ఎప్పుడో. మంత్రాలు యోగశాస్త్రం అంతా ఎందుకు, ముందు సాధన కోసమే కదా, సాధన అంతా దాటిపోయాడు ఆయన, అంతటా పరబ్రహ్మం చూస్తున్నాడు. చూసేవాడికి ఇంకేముంటుంది సాధన, సాధన ఏం లేదు కదా. కానీ వచ్చి చెప్తాడు, నాకు దత్తాత్రేయుడు కల్లో కనిపించాడు, ఆయన నీకు మంత్రం ఏమన్నాడు, నువ్వు ఈ మంత్రం తీసుకొని ఉపాసన చేయంటాడు. అప్పుడు ఆయన ఒకటే మాట్లాడుతాడు, నీకు కళ్ళలో కనిపించిన ఆ దత్తాత్రేయుడు నా కళ్ళలో కూడా కనిపిస్తే నేను చేస్తాను. వెంటనే ఆయన చెలరేగిపోయేసేసి, అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా, అంత ఇదిగా నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నా గురించి అని చెప్పి ఓ అమ్మ రచ్చ చేసి పారేస్తాడు. ఎంత అరిచినా ఆయన క్విక్ అయ్యాడు, ఆయన చూసి నవ్వుతుంటాడు అంతే, ఏం మాట్లాడు. అది ఆ స్థిర బుద్ధి ఇక్కడ మనకి చెప్తుంది, నిర్దోషం. ముఖ్యమైనది మనహ స్థితం మనహ. ఇప్పుడు మనమైతే మన మనసు అలా ఉంటుందండి, ఎవరిని లెట్రిన్ పోతే పాస్ పోతే తట్టుకుంటామా, మన వల్ల అవుతుంది అది అస్సలు. ఎవరో పక్కింట్లో వాళ్ళు గుడ్డలు రుద్దుతుంటే వాళ్ళ నీళ్లు మన ఇంట్లో పడితే మనం కై ఏం రాస్తాం. అటువంటిది ఆయన ఒంటి మీదే వచ్చి లెట్రిన్ పోయి పాస్ పోస్తే ఇంకెంత ఎట్లా ఉంటుంది పరిస్థితి. కానీ అక్కడ కూడా చిరునవ్వుతూ ఉన్నాడు. అది మనస్థిత అంటే, మన స్థితం మనహ, ఆ మనస్సు. ఇక్కడ మాత్రం ఈ మనస్సు గురించి మనం తీసుకోవాలండి, మనకు అందరికి ఉపయోగపడేది. మనం ఆ స్థాయికి, ఆయన స్థాయికి మనం ఇంకా ఎవరం ఎదగలేదు. ఎదిగిన వాళ్ళు కోట్లల్లో కొద్దిమందే ఉంటారు, ఒకరో ఇద్దరు ఉంటారు. అటువంటి పరిస్థితి ఆ జ్ఞానస్థితి, దాన్నే కర్మ సన్యాసం అంటారు. ఈ అధ్యాయానికి ఆ పేరు పెట్టడానికి కారణం దీన్నే కర్మ సన్యాసం అంటారు. నిష్కామ కర్మ చేసుకుంటూ పోయి ఆయన కర్మ సన్యాసం చేసాడు. ఇంకా ఆయనకి సన్యాసం ఏముంది, ఇంకా ఎవరితో సంబంధం లేదు, ఏ లంపటం లేదు, మమకారం లేదు, అహంకారం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఈ మనసు మనకి 20 శ్లోకాలు చెప్పే మనసు స్థితి మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం. మన జీవితానికి అందరికీ పిల్లల దగ్గర నుంచి అందరూ ఆచరించదగ్గది. ఆయన చెప్పే ఇటువంటి మాత్రం కొంచెం కష్టం. ఏది బ్రాహ్మీ స్థితికి వెళ్ళడం అంటే మాత్రం దానికి ఎంతో సాధన కావాలి. ఆయన ఎన్నో జన్మల్లో సాధన చేసుకొని వచ్చి రమణ మహర్షి గారు ఆయన చివరి జన్మగా చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. ఇది మనకి 19వ శ్లోకానికి వచ్చి ఉదాహరణ. ఇంక 20 శ్లోకానికి వెళ్దాం.
20వ శ్లోకంలో వచ్చేసేసి నా ప్రహుష్యేత్ ప్రియం, ఆయనకి ఇష్టమైంది జరిగితే పొంగిపోడు. ఆయనకి ఇష్టమైంది ఏంది? భగవన్ నామస్మరణ అలాంటివి. అటువంటి వాటికి కూడా ఆయన చెల్లించాడు. తన ముందు వచ్చి కూర్చొని గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఆయన బాగా మంచి ఆధ్యాత్మిక ప్రశ్న వేశారు, కానీ దానికి కూడా ఆయన పొంగిపోలేదు. ప్రశంసించారు, ఏం పొంగిపోలేదు. ఆ మంత్రం ఇస్తా అన్నాడే, ఆయన చెప్తాడు, నువ్వు నా మంత్రం తీసుకుంటే నువ్వు ప్రఖ్యాతి పొందుతావు, నీకు కీర్తి వస్తుంది చెప్తాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వుతాడు. జ్ఞానస్థితి అయింది. నువ్వు ఇచ్చే మంత్రంతో నాకు కీర్తి వచ్చింది, నా కీర్తి నేను కోరుకుంటే కదా. ఆయన కీర్తే కోరుకోలేదు, ఆయనకు అవసరం ఉంది. అవన్నీ దాటిపోయాడు ఆయన. అటువంటి వాడికి ఏంది కీర్తి? ఆయన నవ్వుకుంటాడు అంతే తప్ప దానికి రియాక్షన్ ఉండదు. ఏమంటే అటువంటి స్థితి అయింది. కాబట్టి నా ప్రహుష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియం ఇష్టమైంది ప్రాప్తించినప్పుడు అప్పుడు పొంగిపోవడం అనేది ఆ జ్ఞానులకు ఉండదు. ఇంకో నా ఉద్విజేత్ ప్రాప్యచ్చ అప్రియం. అప్రియం అంటే ఇష్టం లేనిది జరుగుతున్నటువంటి ఆయనకి ఇష్టంనా ఎవరినైనా పాస్ పోయించుకుంటారా, లెటర్ని పోయించుకుంటారా? వాళ్ళకి ఇష్టం అది. దానికి కూడా ఆయన ఏమీ ఉద్వేగపడలేదు. టెన్షన్ పడడం, అరవడం, కామక్రోధాలు లేవు. నిర్దోషం సంగతి అది. ఆమె కామాన్ని క్రోధాన్ని చూపించలేదు అక్కడ. సామాన్య మనుషుడిలాగా సామాన్యులు చేసే తప్పులన్నింటినీ కూడా నవ్వుతూ చూస్తున్నాడు ఆయన, ఆ స్థితి. కానీ ఈ యొక్క పాయింట్ మాత్రం మన పిల్లల దగ్గర నుంచి అందరూ ఆచరించాలండి. ఎందువల్లంటే ఈ రోజుగా మనం చూస్తున్నాం పిల్లల్ని ప్రతి చిన్న విషయానికి కూడా జీవితం చాలా విలువైందనే విషయాన్ని కూడా మరిచి పక్కన పెట్టేసేసి వాళ్ళు పాస్ అయితే పొంగిపోతారు, ఫెయిల్ అయితే కుంగిపోతారు. అంతెందుకు చిన్న ఆటల్లో కూడా, కొద్ది ఆటల్లో కూడా ఫెయిల్ అయితే తట్టుకోలేరు, టెన్షన్ పడిపోతున్నారు. టెన్షన్ లైఫ్ అనిపిస్తున్నారు పిల్లకాయలంతా. ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్ అవసరం. మనస్థితి ఎలా ఉండాలంటే వస్తే పొంగిపోవడం, రాకపోతే కుంగిపోవడం అనే ఉండకూడదు. వీటన్నిటికీ కారణం ఏంది? మనసే. ఈ మనసు అదుపులో పెట్టుకోవాలి. ఇంకా మరీ ఈ మధ్య మనం గమనించిన విషయం చూస్తే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు, ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటారు, 2 మార్కులు తగ్గినా కూడా ఏడుస్తూ కూర్చోంటారు. 2 మార్కులే, ఎక్కువ మార్కులు కూడా తగ్గి ఉండవు. 1 మార్కు తగ్గినా కూడా ఏడుస్తున్నారు. విచిత్రమైన విషయం. నిజానికి వాళ్ళ సర్టిఫికేట్లు 4 ఇచ్చుకోవడం కూడా పనికిరావు ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో. కానీ 10th క్లాస్లో 2 మార్కులు తగ్గినా, ఇంటర్లో 2 మార్కులు తగ్గినా విపరీతంగా ఏడ్చేవాడు నా ప్రకారం. చిత్రమైన విషయం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సమాజంలో. ఆ జ్ఞానస్థితి కనీసం ప్రాక్టికల్గా కూడా మొదలు పెట్టకపోతే ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తుతావు మనం? ఇది మాత్రం, ఈ పాయింట్ మాత్రం అందరూ ఆచరించాల్సింది. ప్రాక్టికల్గా తీసుకోవాలి కొద్దిగానే కనీసం. ఇప్పుడు మన చిన్నప్పుడు మనకి ఇవన్నీ అలవాటు చేస్తారు మన పేరెంట్స్. మనం ఏమన్నా ఫెయిల్ అయ్యామనుకో, ఏం బాధపడతామా, నా జీవితం చాలా చిన్నది, ముందుకు పోదాం అని చెప్తారు, మనకు ధైర్యం చెప్తారు. మనకు చెప్పేవాడు కదా, మార్చి కాదు సెప్టెంబర్ ఉంది, మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ ఉంది అని చెప్పేవాళ్ళు. మనకి నవ్వుతూ చెప్పేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ధైర్యం. ఇదే జీవితం కాదు, 10th క్లాస్ జీవితం కాదు, ఇంటర్మీడియట్ జీవితం కాదు, డిగ్రీ ఒక జీవితం కాదు, జీవితం అంటే ఆనందంగా గడపడం అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఆ విధంగా చెప్పేవాళ్ళు మనకి. ఈ రోజుల్లో పిల్లలు చిన్నదానికి కూడా టెన్షన్ పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ చిన్న జ్ఞానం తెలియకపోవడం. ఈ జ్ఞానం మాత్రం ఈ శ్లోకంలో ఉండి ఈ పాయింట్ మాత్రం చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సింది. మొట్టమొదటి పాయింట్ ఏంటది? అప్రియం ప్రియం. ఇష్టమైన వాటికి ఎగిరి గంతులు వేయడం కాదు, ఇష్టం లేని వాటికి కుంగిపోవడం కాదు. మరి ఇష్టమైనవి అయిష్టమైనవి ఎలా తెలుసుకుంటున్నాం మనం అంటే మన మనస్సు, మన బుద్ధి, మన ఇంద్రియాలు. ముఖ్యమైన ఇంద్రియాలు. ఇంద్రియార్థాలు కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాలతో, ఇంద్రియాలతో మనం ఈ ఇష్టం లేకపోవడం అనేది అలవాటు చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు నాలుగు కోరుకుంటుంది, తనకి ఇష్టమైన పదార్థం ఏది ఇష్టంగా తింటారు. మాకు ఇష్టం ఎందుకు చేశారు అని అనేస్తారు పిల్లకాయలు. అంటే ఇష్టము అయిష్టం అనే దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు రమణ మహర్షికి వాళ్ళు ఏది పెడితే ఆయన ఆకలి అయితే వచ్చి ఆ ఇండ్ల ముందుకు వచ్చి నిలబడతాడు, చేయి జాపుతాడు అంతే. ఎవరు ఏం పెడితే కళ్ళకు అద్దుకొని తింటాడు, అది బ్రహ్మ పదార్థం అనే రకంగా తింటాడు అంతే. నాలుకకు విలువ ఇవ్వడు. అది వాళ్ళ స్థితి వేరే. కానీ మనము ఆ స్థితికి ఎదిగేదానికైనా కనీసం కొంచెం ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం, ఎక్కువ చేయక్కర్లేదు.
మన జీవితంలో మనకి టెన్షన్ లేకుండా జరిగిపోయే జీవితానికైనా ఉపయోగపడద్దు, అదన్నా చేసుకోవాలి కదా మనం. కాబట్టి మన యొక్క ఇంద్రియాల ద్వారానే మనం ఇబ్బందులు పడతాం. నేను ఒక్క నాలుక ఒకటి చెప్పాను, కళ్ళతో అంతే, ముక్కుతో అంతే, చెవులతో అంతే, వాటితో కూడా ఉండే ఇబ్బందులన్నీ మనం పడుతూనే ఉన్నాం. వాటి వల్ల మనకి ఇష్టము అయిష్టమనే ఇష్టం ఏర్పడుతున్నాయి. వాటి వల్ల మనం టెన్షన్ పడుతున్నాం. కానీ వాటిని తొలగించుకోవడానికి అవకాశం ఉంది ప్రయత్నం చేస్తే. స్థిర బుద్ధి, అందుకన్నా ముఖ్యమైనది స్థిరంగా బుద్ధి. ఆయన బుద్ధి ఎక్కడ కూర్చోంది? స్థిరంగా ఎప్పుడూ ఆత్మతత్వంలోనే రమిస్తోంది ఆయనకి. మూఢ అంటే అజ్ఞానంతో లేడు, జ్ఞానంతో, సంపూర్ణమైన జ్ఞానంతో ఉన్నాడు. సమ్యక్ జ్ఞానమే సమ్మూఢ. మంచి జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జ్ఞానం ఉంది కాబట్టి దాన్ని ఆయన ఆచరిస్తున్నాడు. ఇంకా బ్రహ్మవిత్, ఇంకా ఆ బ్రహ్మ పదార్థం గురించి, అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ తత్వాన్ని గురించి ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆ బ్రహ్మానందంలోనే మునిగి తేలుతున్నాడు ఆయన. కాబట్టి బ్రహ్మని స్థిత అంటే పరబ్రహ్మ ఏందే స్థిరంగా ఉంటున్నాడు. అది జారిపోలేదు ఆయనకి, దాంట్లోనే ఉండిపోతున్నాడు. అది ఆ జ్ఞానస్థితి. ఇప్పుడు మనకి చెప్తుంది జ్ఞానస్థితి. ఆ జ్ఞానస్థితికి మనకి ఎగ్జాంపుల్గా రమణ మహర్షి గారిని తీసుకున్నాం. ఇప్పుడు ఆయన అన్నీ మనం ఆయన జీవితం చూస్తే మనకు అర్థమైపోయి ఇవన్నీ ఆయన చేసాడు. చేయందంటూ ఏం లేదు, అన్నీ చేశాడు, ముక్తిని కూడా పొందేశాడు. ఇవంతా చూసినవి ఆయన చరిత్ర చదివితే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఇలా ఉంటాడు జ్ఞానస్థితి అని చెప్పి, అట్లాంటి స్థితికి ఎదగాలంటే కర్మ సన్యాసం చేయాలి. అందుకు దీనికి కర్మ సన్యాసం చేశాడు, నిష్కామంగా చేశాడు. నిష్కామంగా చేయడం, మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం, ఫలితం ఆశించకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఆచరించాడు. దాటి జ్ఞానస్థితికి వెళ్ళిపోయాడు. మళ్ళీ కామక్రోధాలను జయించాడు, అరిషడ్వర్గాలను జయించాడు, ద్వంద్వాలు లేవు, త్రిగుణాలను జయించాడు, అన్నీ జయించేశాడు. అవే మన జీవితంలో అన్ని అడుగుడుగున అడ్డం వచ్చేవి. అవన్నీ జయించిన జ్ఞాని యొక్క స్థితి ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నాడు? అర్జునుడు చెప్తున్నాడు. ఇది కర్మ సన్యాసం అంటే ముందు చెప్పాడు, అడిగాడు కదా ఆయన, ఏది గొప్పది, నన్ను సన్యాసించమంటావు, ఇది చెప్తావు, అది చెప్తావు అని అడిగాడు కదా. నువ్వు కర్మయోగం నిష్కామంగా చేసుకుంటూ పోతే ఈ స్థితికి వెళ్ళిపోతావు నాయన, ఇంకా నువ్వు ఆ స్థితికి వెళ్ళలేదు, ఇంక యుద్ధం చెయ్యాలి నువ్వు అని ఇక్కడ ఆయనకి సందేశం ఇస్తున్నాడు, మనకు సందేశం ఇస్తున్నారు. ఏమని? మన జీవితంలో కూడా మెల్లమెల్లగా, తొందరపడి గబగబా ఒక్క రోజుకి జ్ఞానం అయిపోతా ఉంటే అది అసాధ్యమైన పని. మెల్లమెల్లగా జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతే మనం కూడా ఆ నిష్కామ కర్మయోగం చేస్తూ పోతూ ఉంటే మెల్లగా జ్ఞానస్థితికి మనకు కూడా వెళ్ళి మనకు కూడా జన్మలు తగ్గి మోక్షం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకు సందేశం ఇస్తున్నారు ఈ 2 శ్లోకాల ద్వారా. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో కర్మ సన్యాస యోగంలో 19, 20 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.